ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తై భారతదేశం స్వాతంత్ర దేశమయ్యింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్ర చట్టం కింద రాజ్యాంగ అధినేతగా 6వ జార్జ్ ప్రభువు ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి ఈ రోజుటి ప్రత్యేకత ఏంటి? అసలు ఈ రోజునే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనను మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వాతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26నో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలనలో పద్ధతితో పాటుగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. జనవరి 26నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. భారతదేశానికి సంబంధించిన 3 జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన 2 జాతీయ సెలవులు.
1950 జనవరి 26న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకు ఈ బృందం భారత పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజున స్వాతంత్ర దినోత్సవంగా వ్యవహరిస్తారు. అయితే దేశ స్వాతంత్ర దినం బ్రిటిషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. స్వేచ్ఛను సాధించిన భారతావని స్వీయ నిర్ణయాలకు సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసి సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా మారిన రోజే గణతంత్ర దినోత్సవం. దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండాను ఎగరవేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖల్ని ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పరేడ్ని చేయిస్తారు. 2015 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డేకు తేడా ఏమిటి? గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు మనం అంత ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం? అసలు రాజ్యాంగ ప్రత్యేకత ఏమిటి? దాని అవసరం ఏముంది? మన రాజ్యాంగ రచనకు మూలాలు ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? అంబేద్కర్ ఆశయాలు ఏంటి? మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ వాస్తవంగా ఆ రోజు నుంచే పూర్తిగా భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. భారతదేశం తనంతటా తాను ఒక వ్యవస్థగా ఎదగాలంటే కొన్ని నియమావళి అవసరం. అంటే ఒక రాజ్యం పూర్తిగా నియమ నిబంధనలతో నడవాలంటే ఒక రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగం అనేది రాజ్యంలోని ఒక అంగం అన్నమాట. ఇది ఒక రకంగా మెదడు లాంటిది. దేశంలోని అన్ని రకాల వ్యవస్థలు దీనిని అనుసరించే నడుస్తాయి. అంటే ప్రజల సాధారణ జీవితం ఎలా నడవాలో దగ్గరుండి చట్టసభలు, పోలీస్ స్టేషన్, ఈ కమిటీ అప్పటి ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిలోని మంచిని గ్రహించి రూపొందించబడిందే మన రాజ్యాంగం. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతీయ రాజ్యాంగం ఎంతో గౌరవించదగింది. అయితే ఈ రాజ్యాంగం రచన 1947లో మొదలుపెట్టిన 1950 జనవరి 26న కానీ ముగియలేదు. మన రాజ్యాంగం సంపూర్ణంగా ఆవిష్కరింపబడిన తర్వాత మాత్రమే మనం సర్వసత్తాక రాజ్యాంగంగా ఆమోదించినట్లు లెక్క. అందుకే రిపబ్లిక్ డే అనేది మనకు ముఖ్యమైన పండుగ రోజు అయ్యింది. మన రాజ్యాంగంలో పడినన్ని సవరణలు ఏ రాజ్యాంగంలోనూ లేవు. ఇవన్నీ ఆయా ప్రభుత్వాలు తమకు అనుగుణంగా మార్చుకున్నవే కానీ రాజ్యాంగం తప్పు లేదు. వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా మన దేశంలో ఉన్నన్ని జాతులు, మతాలు, భాషలు, తెగలు, షెడ్యూళ్ళు, కులాలు ఏ దేశంలోనూ లేవు. అయితే ఇన్ని ఉన్నా మనమంతా ఒక్కరం. అదే మన భారతీయులం. జై హింద్.
ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండాను ఎగరవేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పరేడ్ చేయిస్తారు. 2015 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు
రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకుంది. సైనిక, వాయు, నౌక దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా దళాలు రాజ్పథ్లో కవాతు చేశాయి. తీర ప్రాంత రక్షణ, జల అంతర్గామాలను పేల్చివేసే శక్తి గల P-81 అడ్వాన్స్డ్ ఎయిర్ ఫైటర్ MiG-29K యుద్ధ విమానాలు పరేడ్లో పాల్గొన్నాయి. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న CRPF కమాండో దళమైన కోబ్రా బెటాలియన్ కవాతులో తొలిసారిగా పాల్గొంది. చూశారు కదా గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు. మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలుపుతూ ఇక సెలవు. నమస్కారం.